ఈ చల్లటి వెదర్లో టమోటా పచ్చడి తినాలనిపించింది. వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. చూడండి, ఎండుమిర్చి 15 వరకు తీసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర, మెంతులు ఒక చిటికెడు వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసుకొని టమోటాలని ఈ విధంగా 300 గ్రాముల వరకు వేసుకున్నాను. పూర్తిగా డీటెయిల్డ్ వీడియో కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తర్వాత ఈ పచ్చడిని మీరు కూడా చేసి ఎలా కుదిరింది అనేది కూడా నా కామెంట్లో చెప్పండి. నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా వీడియోస్ తీయాలని ఉత్సాహం అనేది ఉంటుంది. చూడండి, టమోటాలని మగ్గించుకోవాలి. హాఫ్ వరకు మగ్గిన తర్వాత పై పీల్ని ఇట్లా తీసేసుకోండి. పై పీల్ తీసుకోవడం ఏంటంటే, తీసుకోకపోయినా పర్లేదు, తీసుకుంటే ఏమంటే మనకి అన్నంలో కలుపుకునేటప్పుడు కొంచెము అవన్నీ పీసులుగా రావు. దాని తర్వాత దీన్ని బాగా గుజ్జుగా అయ్యేంత వరకు మగ్గించుకుందాం. మధ్యలో మనము చింతపండు వేసుకున్నాము. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాము. దీన్ని కూడా గుజ్జుగా చేసుకొని చల్లార్చుకున్నాము. దీని లోపల మనం ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా, ఈ విధంగా క్రిస్పీగా ఉండాలి ఎండుమిర్చి. దాన్ని బరకగా ఇలా తర్వాత టమోటాలు, ఆ తర్వాత ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నది మరీ మెత్తగా పట్టకండి. దీంట్లోనే మళ్ళీ ఆయిల్ వేసుకొని అదే కడాయిలో 10 లేదా 12 వెల్లుల్లిని దంచి వేసుకున్నాను. దాని తర్వాత ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేసేసి బాగా కలుపుకొని దీంట్లోనే మన పచ్చడిని వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. నూనె అంతా పైకి తేలేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇంతే, మన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో ఇంకా ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.